హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేము ఈ సండే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మేము చూసింది మీకు షేర్ చేద్దామనే ఉద్దేశంలో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్జిబిషన్ మనకి విజయవాడ సితార సెంటర్లో లేబర్ కాలనీలో గ్రౌండ్లో పెట్టారండి. ఎంట్రీ ఫీజు వచ్చేసి 60 రూపీస్. ఎంట్రీ టికెట్ కాస్ట్ 60 రూపీస్ అంటే కొంచెం ఎక్కువే అని నాకైతే అనిపించిందండి. ఇంకా లోపలికి వెళ్ళాక స్టార్టింగ్లో ఇలా జలకన్యతో సెట్ చేసిన వాటర్ ఫౌండేషన్ అయితే మనకు కనిపించింది. అది చూడడానికి చాలా బాగుంది. ఇక లేట్ ఎందుకని వెంటనే దాని ముందు మా పిల్లలతో కలిసి ఒక మంచి ఫోటో స్టిల్ అయితే ఇచ్చేసాను. తర్వాత ఇలా చుట్టూ వాళ్ళకి ఇలా పోస్టర్స్ అయితే ఉన్నాయండి. నేను అంతకుముందు చాలాసార్లు నా వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ స్టేటస్ పెట్టుకుంటే చూసి అరే ఈ పిక్స్ భలే ఉన్నాయి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా నేను కూడా మా ఫ్యామిలీతో కలిసి ఫొటోస్ దిగడం నిజంగా నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఒక్కో పోస్టర్ ముందు ఆ ఫొటోస్కి తగ్గట్టు ఫోజులు అయితే ఇచ్చి ఫొటోస్ దిగాము. అన్నింటిలోకి నాకైతే ఈ పిక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఇక లోపలికి ఎంట్రీ ఇచ్చాము. లోపలికి వెళ్ళగానే మనకి షాపింగ్ స్టాల్స్ అయితే కనిపించాయండి. ఫస్ట్ నా కళ్ళకి 30 రూపీస్, 25 రూపీస్, 10 రూపీస్ బోర్డ్స్తో స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కనిపించాయి. వాటిని చూడగానే నా కళ్ళు వర్షం పడే ముందు ఆకాశంలో మెరిసే మెరుపుల్లాగా జిగేల్ అన్నాయి. వారు మెరుపుల తర్వాత వెంటనే వచ్చే ఉరుముల్లాగా నా వైపు చూసి బడ్జెట్ అని నాకు గుర్తు చేస్తున్నారు. ఇక నేను కూడా కళ్ళల్లో మెరిసే మెరుపుల్ని కాసేపు పక్కన పెట్టి చిన్నగా షాపింగ్ చేసి 180 రూపీస్తో అయితే సరిపెట్టాను. దాంతో మా వారు అమ్మయ్య అనుకున్నారు. ఇక అలా ముందుకు వెళ్ళే కొద్దీ స్టాల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇదిగో గాజుల షాప్ చూసి మళ్ళీ కళ్ళు జిగేలమన్నాయి. నేనేమో కొందామా వద్దా అని ఆలోచిస్తూ మళ్ళీ కొందామంటే మా వారు మళ్ళీ బడ్జెట్ బోర్డ్ గుర్తు చేస్తారని అనుకుంటుంటే మా చిన్న పాప లాస్ట్ మమ్మీ ఇది చూడు చాలా బాగున్నాయి, నాకు ఈ గాజులు చాలా బాగుంటాయి, నాకేం కొనవేంటి అని నా బుర్ర తినేస్తుంది. ఇక నేను ఈ గాజుల డిజైన్స్ బాగున్నాయి కానీ క్వాలిటీ బాగోలేవు వద్దులే అని లాస్ట్కి సర్ది చెప్పి బయటికి తీసుకొచ్చేసాను. నిజం చెప్పాలంటే అసలు ఎగ్జిబిషన్కి వెళ్దామని నేను మా వారిని అడిగితే వద్దు నెక్స్ట్ వీక్ చూద్దాంలే అన్నారు. ఇక నేను బాధతో ఆ ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఈలోగా మా పెద్ద పాప మేఘన వాళ్ళ డాడీని అడిగింది. పెద్ద కూతురు అడగగానే ఆయన మాత్రం ఒప్పుకున్నారు. కాబట్టి బడ్జెట్లో వెళ్ళి రావాలని ముందే అనుకున్నాం. రేట్స్ కూడా బయట షాప్స్ రేట్స్తో పోల్చుకుంటే రీజనబుల్గానే ఉన్నాయి అని నాకైతే అనిపించింది. అప్పటికే టైం 9 అయిపోయింది. ఇక లేట్ అయిపోతుందని షాపింగ్ స్టాల్స్ దాటుకొని లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాము. లోపలికి వెళ్ళగానే పెద్ద జైంట్ వీల్ కనిపించింది. ఆ తర్వాత కొలంబస్, ఇదేదో నాకు తెలియదు, కప్పు సాసరు ఇలా చిన్నపిల్లల కోసం అయితే ఇంకో వైపు పెట్టారండి. లెఫ్ట్ సైడ్ ఏమో పెద్దవాళ్ళకి సంబంధించినవి అండ్ జైంట్ వీల్, కొలంబస్ ఇలా ఉన్నాయి. రైట్ సైడ్ ఏమో చిన్నపిల్లలకు సంబంధించిన ప్లేయింగ్ గేమ్స్ ఉన్నాయి. మనం బయట ఇవి కొనాలి అనుకుంటే వాటికి సంబంధించిన షాప్స్ వెతుక్కుని వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇలా ఎగ్జిబిషన్లో అయితే అన్నీ ఒకే చోట మనకి దొరుకుతాయి. అసలు మనందరం ఎగ్జిబిషన్కి జైంట్ వీల్, కొలంబస్ ఇలా అవన్నీ చూస్తూ కాసేపు సరదాగా స్పెండ్ చేద్దామని అనుకుంటాం. కానీ ఎగ్జిబిషన్లో ఇలా షాపింగ్ స్టాల్స్ చూసి టెంప్ట్ అయ్యి ఏవేవో కొనేసి బిల్ బోలెడ్ అయిపోతుంది. ఇదంతా అంతకు ముందు వెళ్ళిన ఎగ్జిబిషన్ పర్యటన వల్ల మాకైతే అనుభవం అయింది. కాకపోతే ఈ ఎగ్జిబిషన్లో ఫ్యాన్సీ ఐటమ్స్, బ్యాంగిల్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ అండ్ చిన్నపిల్లలకి గేమింగ్ టాయ్స్ ఇలా చాలా ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మా లాస్ట్ని ఇదిగో ఈ ఆట ఆడతావా అని అడిగితే అమ్మో పొరపాటు నా వాటర్లో పడిపోతే వామ్మో నాకొద్దు అని అనింది. ఇక చివరిగా ఈ ఆట ఆడతా అని అంటే వాళ్ళ డాడీ టికెట్ 50 రూపీస్ పెట్టి తీసుకున్నారు. కాసేపు ఎగిరి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి వచ్చేసింది. ఈలోగా మేఘన వాళ్ళ డాడీని అడిగి ఆలు స్ప్రింగ్ రోల్స్ను టేస్ట్ చేద్దామని వెళ్ళి ఒకటి ఆర్డర్ చేసింది. ఒకటి 80 రూపీస్ తీసుకున్నాము. 80 రూపీస్. 80 రూపీస్ కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఒకటి మాత్రం మా నలుగురికి కొంచెం కూడా సరిపోలేదు. కానీ బడ్జెట్ బోర్డ్ గుర్తొచ్చి సరిపెట్టుకున్నాం.
లాస్ట్కి ఐస్ క్రీమ్ కొనిచ్చావు, మేఘనాకి స్ప్రింగ్ రోల్స్ అడిగితే కొనిచ్చావు, మరి నా కోసం పాపడు కొనివ్వవా అని మా వారిని అడిగితే ఓకే అని సిగ్నల్ ఇచ్చారు. ఇక వెంటనే పెద్ద పాపడు కొని ఒక పిక్కి నేను లాస్య పోజు కూడా ఇచ్చేసాము. ఆ పాపడు తినగానే దాహం వేసింది. కొంచెం స్పైసీగా కూడా ఉండడం వల్ల లాస్య డాడీ వాటర్ కావాలి అని అడిగింది. వాటర్ కొనుక్కోవడం దేనికి అని 2 సోడాలు అయితే ఆర్డర్ ఇచ్చారు. మన చిన్నప్పుడు సోడా, సాల్ట్ సోడా, లెమన్ సోడా ఇలా చాలా ఉండేవి. కానీ ప్రజెంట్ బ్లాక్బెర్రీ, ఆరెంజు ఇలా ఈ సోడాలు అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఒక ఆరెంజ్ సోడా, ఒక గోవా సోడా అయితే తెచ్చారు. గోవా సోడా అయితే చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం ఈ ఫ్లేవర్ నేను తాగడం. నాకైతే చాలా నచ్చింది. లాస్ట్లో మా పిల్లలు మా వారికి పెద్ద జెయింట్ వీల్ చూపించి డాడీ నువ్వు అది ఎక్కుతావా అని అడిగారు. ఆయనేమో బ్రహ్మానందం మాదిరి ఫేస్ పెట్టి ఇదా ఇప్పుడు వద్దులే నెక్స్ట్ టైం చూద్దాం అన్నారు. కానీ పిల్లలు లేదు ఎక్కాల్సిందే అని అడగగానే బాబోయ్ నా వల్ల కాదు, మీకు ఎక్కాలనిపిస్తే మీ ముగ్గురు ఎక్కండి అని తప్పించుకున్నారు. అసలు కథ ఏంటంటే మా వారు చిన్నప్పుడు 12-14 సంవత్సరం వయసులో అప్పట్లో ఇళ్ళ దగ్గరికి స్కూల్స్ దగ్గరికి వచ్చాయి కదండి చిన్న రంగుల రాట్నం. ఆ రంగుల రాట్నం ఎక్కారంట. ఒకసారి దిమ్మ తిరిగి చుక్కలు కనిపించాయంట. ఆ దెబ్బతో ఆయనకి రంగుల రాట్నం ఫియర్ పట్టుకుంది. అప్పటి నుంచి ఎప్పుడైనా నేను జెయింట్ వీల్ ఎక్కమని అడిగితే ఇలా తప్పించుకుంటారు. నాకేమో ఆయనతో కలిసి ఆ పెద్ద జెయింట్ వీల్ ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఆయన నువ్వు నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం గారిలో ఆపండ్రోయ్ అంటుంటే చూడాలని ఉంది. చూద్దాం ఫ్యూచర్లో నాకు అలా నెరవేరుద్దేమో. అలా కాసేపు అక్కడే కూర్చొని సరదాగా మాటలు చెప్పుకున్నాము. ఓసారి లాస్య చిన్నప్పుడు రాజీవ్ గాంధీ పార్కులో కొలంబస్ మేము నలుగురం ఎక్కామండి. ఆ సీన్ గుర్తొచ్చి నవ్వుకున్నాము. మీకు కూడా ఆ వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి. అప్పుడు లాస్య చాలా చిన్నపిల్ల. కొలంబస్ స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది. కొంచెం రన్నింగ్ అయ్యాక తను ఏడవడం స్టార్ట్ చేసింది. ఇక మాకు లాస్య ఏడుపు చూసి భయం వేసి రన్నింగ్లోనే ఉన్న కొలంబస్ని ఆపించేసి దిగిపోయాము. అది గుర్తు వచ్చి కాసేపు నవ్వుకున్నాము. Ha 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 ha!